పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఏర్పడే గ్యాస్ముడి చమురు కొరతపై కేంద్రం అప్రమత్తమవ్వాలని సూచించారు. దేశంలో గ్యాస్ నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. యుద్ధం కొనసాగితే ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల అవసరాలను తీరుస్తూ ప్రధాని మోదీ ప్రజలను సమన్వయం చేయాలని ఆయన కోరారు. ప్రమాదముంది. ఆ క్రమంలో కావలసిన గ్యాస్ సరఫరాల గురించి మరి దానికి తోడు ఒకవేళ గ్యాస్ సరఫరాకు సంబంధించిన మనకు నిల్వలు వచ్చే గ్యాస్కు సంబంధించినతో పాటు ఎంత నిల్వలు ఉన్నాయి, ఎన్ని రోజులు వస్తాయి, ఎన్ని నెలలు వస్తాయి, ఎన్ని వారాలు వస్తాయి అని చూసి మరి ప్రజలను కూడా సమన్వయం చేస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో ఎవరికి కూడా ఈ గ్యాస్ ఇబ్బందులు లేకుండా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి యుద్ధ వాతావరణం ఉన్నది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయని ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే ఓ కార్యాచరణ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ముడి చమురుకు సంబంధించిన అంశాలే కానీ రేపు రాబోయే కాలంలో చాలా రోజులు యుద్ధం కొనసాగితే ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి. మేము ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి మా పౌర సరఫరాలకు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ గ్యాసు, పెట్రోలు, డీజిల్కు సంబంధించిన అంశాలపై సమీక్ష చేయడం జరిగింది. మరి ఆ సమీక్షకు దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ఈ విధమైన అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతానికి ఉన్న రిసోర్సెస్ ఉపయోగించుకొని ప్రస్తుతానికి ఏం లేదు అని యుద్ధ వాతావరణం ఏదైనా జరిగితే ఆ దేశాల నుంచి వచ్చే కువైట్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్కు సంబంధించిన అవరోధం ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం రోజు పొద్దున్న లేవగానే చూస్తాం అవరోధం కలుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఏ అంశాలు తీసుకోవాలో అధికారులతో, సిబ్బందితోని, మా సహచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆ సమీక్షను ఆధారంగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవసరాలు తీర్చే విధంగా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం.